హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఆద్యశ్రీ. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు విఎన్ యాప్ గురించి తెలుసుకుందాం, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. నా పీసీలో ఆల్రెడీ ఉంది, ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను, చూడండి. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేయడానికని ఇక్కడ స్టెప్స్ చూపిస్తాను నేను. మీరు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్స్ ఇక్కడ చూపిస్తాను, చూడండి. విఎన్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. విఎన్ యాప్ అంటే వీడియో ఎడిటింగ్కి యూజ్ చేసేది. యూట్యూబ్లో పోస్ట్ చేయకముందు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ యాడ్ చేయాలంటే వీడియోకి మనం ఈ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది యూజ్ చేస్తాం, విఎన్ యాప్. విఎన్ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ పీసీలో డౌన్లోడ్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్. మీ దగ్గరున్న ఏ బ్రౌజర్ అయినా కానీ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. దానిలో విఎన్ ఎడిటర్ ఫర్ పీసీ అని టైప్ చేయండి. అప్పుడు మనకు అన్ని లింక్స్ కనబడతాయి. దానిలో vlognnow.me అనేది వెబ్సైట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, అదే విధంగా క్లిక్ చేసి నెక్స్ట్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని ఆప్షన్స్ కనబడతాయి. క్విక్ ప్రో వీడియో ఎడిటర్ అని చూపెట్టేసి దానిలో యాపిల్కి మ్యాక్, ఫర్ విండోస్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే అని 4 ఆప్షన్స్ కనబడతాయి. దానిలో బ్లూ ఆప్షన్లో ఫర్ విండోస్ అనేది క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మనకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో ఒక బ్లూ లింక్ ఉంటుంది, bluestocks.com అని. కొంచెం కిందికి వచ్చిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు అది ఇంకో సైట్ www.bluestocks.com అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లూ బటన్ అనేది డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. బ్లూ స్టాక్స్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ బ్లూ స్టాక్స్ అంటే ఏంటంటే, మనకు మొబైల్లో ప్లే స్టోర్ ఎలాగనో బ్లూ స్టాక్స్ పీసీకి అలాగా. సో మనం ఫస్ట్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేస్తున్నాం పీసీకి. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది సేఫ్. మనకు విఎన్ యాప్ అఫీషియల్ సైట్లోనే ఇచ్చారు కాబట్టి ఇది చాలా సేఫ్. మనకు స్క్రీన్లో ఇన్స్టాల్ నౌ అండ్ అగ్రీ అని కనిపిస్తాయి. అవి రెండింటిపైన క్లిక్ చేసేయండి. ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అవి ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో కొంచెం టైం వెయిట్ చేయాలి. మనకి బ్లూ స్టాక్స్ డౌన్లోడ్ అయ్యాక ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫస్ట్లో ఉన్న విఎన్ ఎడిటర్ పైన క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాల్ ఫ్రమ్ గూగుల్ ప్లే అనేది కనిపిస్తుంది బటన్, బ్లూ కలర్లో. అది క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేసినప్పుడు గూగుల్ ప్లే సైన్ ఇన్ తర్వాత జీమెయిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీద ఇచ్చేసేయండి. నెక్స్ట్ అగ్రీ బటన్ వస్తుంది, అగ్రీ చేసేయండి. స్క్రీన్లో చూపిస్తున్నాను అన్ని. ఆ నెక్స్ట్ విఎన్ ఎడిటర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. విఎన్ ఎడిటరు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు డెస్క్టాప్ మీద విఎన్ ఎడిటరు షార్ట్కట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అది ఓపెన్ చేద్దాము. ఈ సైట్ డైరెక్ట్ ఓపెన్ అయింది, క్లోజ్ చేసేసి డైరెక్ట్ అది ఓపెన్ చేద్దాం. విఎన్ ఎడిటరు డెస్క్టాప్లో నుంచి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.
విఎన్ ఎడిటర్ ఓపెన్ చేశాక మన పీసీ ఫైల్స్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వీడియో ఎడిటింగ్ కోసం మనం వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, అవి డైరెక్ట్గా రావు. విఎన్ యాప్ ఓపెన్ అయ్యాక సైడ్కి హోమ్ బటన్ ఉంటుంది. ఆ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే బ్లూ స్టాక్స్ది హోమ్ బటన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫైల్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది, నేను స్క్రీన్లో చూపిస్తున్నాను. ఆ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి దాంట్లో ఇంపోర్ట్ ఫైల్స్ ఫ్రమ్ అవర్ పీసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద. అది ఓపెన్ చేసి దాని నుంచి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెలెక్ట్ చేసుకొని మనము దీనిలో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి విఎన్ ఎడిటర్ ఓపెన్ చేస్తే అందులోకి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విఎన్ ఎడిటర్ యాప్లో ఫైల్స్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళేసి లోడ్ చేసుకొని మనము ఎడిట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్స్ సాంగ్స్ యాడ్ చేయొచ్చు, ఇంకేదైనా యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.